అందరికీ ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఇన్స్టా అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడాలనుకుంటే ఆన్ చేసేసుకోండి నోటిఫికేషన్. అండ్ అలాగే బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ డే చాలా ఘోరంగా జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాము. అండ్ దానికంటే ముందు ఈ వీళ్ళ రెమ్యూనరేషన్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. కామనర్స్ రెమ్యూనరేషన్ గురించి వాళ్ళకైతే ఉంది రెమ్యూనరేషన్. లాస్ట్ వీడియోస్ లో అయితే నేను మీకు చెప్పాను కదా. సో పర్ వీక్ కి కామనర్స్ కి అయితే 60,000 ఇస్తున్నారు, 60,000. అండ్ అలాగే వాళ్ళకి 4 వీక్స్ కి 1 మంత్ అంటే 2,40,000 టోటల్ వాళ్ళకి పర్ మంత్ కి అలా అయితే వెళ్తున్నాయి. సో ఇదేనా పక్కానా అని అయితే నన్ను అనకండి, ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను అంతే, అంతకుమించి ఎక్కువ తక్కువ నేను చేయను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే మనం మన చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. డే 1 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 డ్రామా అండ్ ఓవర్ డ్యూటీ కాన్సెప్ట్ జరిగింది ఈ రోజు అంతా. స్టార్టింగే నిన్న నాగార్జున గారు ఇచ్చిన ఈ టాస్క్ గురించి అయితే డిస్కషన్స్ జరిగాయి. అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ బోని ఏడుపు మన ప్రియా, అది కూడా దేనికి అనుకుంటున్నారు, ఫోన్ మిస్ అయిందంట, హోమ్ సిక్ అంట. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఏడుస్తుంటే మీరు నన్ను టీవీలో చూస్తున్నారు కదా బాగా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పింది. అది కొద్దిగా కామెడీ అనిపించింది. కాకపోతే ఫస్ట్ డే కొంచెం లగేజ్ ఎత్తుక్కుంటూ ఉంటే ఫోన్ మిస్ అయ్యాను అయితే చెప్పింది. ఓకే సరే. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మాస్క్ మ్యాన్ అండ్ ఇమాన్యుయల్ కి అయితే మాత్రం ఫుల్ పడినట్టు, అంటే అంతే మనకి లైవ్ లో చూపించినట్టు మనకి ఎపిసోడ్ లో అంత క్లారిటీగా అయితే చూపించలేదు. ఎందుకంటే కొన్ని కట్ చేస్తున్నారు, లైవ్ లో కొన్ని కట్ చేస్తున్నారు, అవి ఎపిసోడ్ లో చూపిస్తున్నారు. ఎపిసోడ్ లో చూపించేవి లైవ్ లో ఉండట్లేదు. అలా కొద్దిగా గందరగోళంగా ఉంది. కానీ అర్థమైనంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ వచ్చేసి అది కూడా ఎందుకనంటే గుండు అంకుల్ ఎవరు గుండు అంకుల్, ఎవరిని గుండు అంకుల్ అని చెప్పేసి ఆయన, అంటే ఇమాన్యుయల్ ఏదో సరదాగా గుండు అంకుల్ అని అంటూ ఉన్నాడు రోజంతా కూడా పాపం. కాకపోతే ఆయనకి ఏంటంటే అది ఒక టాస్క్. ఆయన అక్కడ ఆడి అది పనిగా ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలోచించకుండా అరగుండు గీసుకున్న వ్యక్తి. సరే అని చెప్పేసి వాళ్ళు ఎలాగో సొసైటీ చూస్తుంది, బయట కోట్లాది మంది చూస్తున్నారు, సరే అని చెప్పేసి ఆయన కూడా కొద్దిగా ఏదో ఒక మూల కొద్దిగా షేమ్ ఫీల్ అవుతాడేమో అలా అని చెప్పేసి ఆయనకైతే ఫుల్ గా గుండు కొట్టించేశారు. కాకపోతే సీజన్ అంతా మీరు ఇలాగే ఉండాలి హౌస్ లో ఉన్నంత వరకు అని చెప్పేసి అయితే ఆయనకి టాస్క్ ఇచ్చారు. ఆయన దాన్ని మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఆయన్ని అలా కామెంట్ చేయడము, ఆయన ఏంటంటే నువ్వు బాడీ షేమ్ చేస్తున్నావు నన్ను అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ మీద రివర్స్ అయ్యాడు. పాపం చాలా సేపు ఓపిక్ గా ఉన్నాడు మనిషి. కానీ ఆయన ఓపిక నశించాక, ఎవరికైనా అంతే కదా, ఓపిక ఉంటారు, ఎంతవరకు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఓపిక నశిస్తే ఇంకా వాళ్ళు రియాక్ట్ అవుతారు. పాపం ఆయన కూడా అదే చేశాడు. ఎంతసేపు అని సైలెంట్ గా, అది కూడా నార్మల్ స్మైల్ ఇస్తూనే ఉన్నాడు. అతను వెనక నుంచి పిలుస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ లో గుండు అంకుల్ అని. కానీ ఆయన చాలా హర్ట్ అయ్యి ఇంకప్పుడు ఆయన రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ విషయంలో మాత్రం నా సపోర్ట్ ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ కి, ఎందుకనంటే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అనిపించింది. అండ్ ఏంటి నామినేషన్స్ అని చెప్పి ఏదో చెప్తుందని అనుకుంటున్నారా, నామినేషన్స్ రేపు టెలికాస్ట్ అవుతున్నాయి. అది కూడా ఎందుకనంటే ఫుడ్ పంపించి బిగ్ బాస్ అయితే నాగ్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ ఎపిసోడే ఏంటంటే ఇవాళే వచ్చారు కదా, వెంటనే నామినేషన్స్ అని అంటే ఇలా పాయింట్స్ దొరకు మనకు కంటెంట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే ఇక్కడ ఎవరు సెలబ్రిటీస్ అంతగా లేరు కాబట్టి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రాదు, టీఆర్పీ రాదు. సో ఏంటంటే వీళ్ళని కొంచెం నాంచాలి అని చెప్పేసి ఫుడ్ పంపించి మరి గొడవను పెట్టారు అక్కడ బిగ్ బాస్. వాట్ ఏ స్ట్రాటజీ. ఆయన అసలు పెద్ద కోచ్ కదా, ఆయన చెప్పినట్టు వినాలి కాబట్టి వాళ్ళకి తప్పదు. కాకపోతే ఈ గొర్రె బిడ్డలకి తెలియదు లోపల ఆయన అలాగా ఫుడ్ పంపించాడని చెప్పేసి. సరే ఎందుకు పంపించాడని, ఫుడ్ ఆబ్వియస్లీ ఇప్పుడే కదా వచ్చారు పాపం, ఎక్కడ వండుకుంటారు ఏంటి అని చెప్పేసి ఆయన ఫుడ్ పంపిస్తారు ప్రతిసారి. కానీ ఈసారి ఆయన పాపం ఆయన ప్లాన్, ఆయన స్ట్రాటజీ ఇలా తెలియదు, అమాయకులు బలైపోయారు. కానీ నాక్ గా హ్యాండిల్ చేసి మన కామనర్స్ అయితే, మన ఓనర్స్ అయితే బయటకు వచ్చారని నాకు అనిపించింది. అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాము. అండ్ వేకప్ సాంగ్ అయితే లేట్ గా వచ్చింది. పాపం వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి మొత్తం నీట్ గా స్నానాలు చేసేసి టీ అయితే ఉడుకుతూ ఉంది, స్టవ్ మీద పొగలు వస్తున్నప్పుడు వేకప్ సాంగ్ వచ్చి అండ్ ఎంట్రీ డోర్ నుంచి అయితే డాన్సర్స్ లోపలికి వచ్చారు. పవన్ కళ్యాణ్ డాన్స్ అయితే అదరగొట్టేశాడు ఈ రోజు వేకప్ సాంగ్ లో అయితే. అదే రా మచ్చా ఆ సాంగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ చెప్పారు, డాన్స్ అయిపోయిన అందరు లివింగ్ రూమ్ లో కూర్చో అంటే బిగ్ బాస్ చెప్పారు మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పి కొద్దిగా జోక్లు వేస్తూ బాగా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే వీళ్ళకి ఒక చిన్న టాస్క్ అయితే అప్పగించారు, కంటిన్యూషన్ టాస్క్. అదే నిన్న నాగార్జున గారు ఇచ్చింది. మానిటర్స్ గా ఓనర్స్ ఉన్నారు, అదే కామనర్స్. అండ్ నిన్న ఆయన ఇచ్చిన టాస్క్ నే ఇవాళ నిన్న వీళ్ళు సెలెక్ట్ చేశారు కదా కామనర్స్, ఎవరికి ఇస్తారు మీరు ఇద్దరులో సెలబ్రిటీస్ లోనని, వాళ్ళకే ఆ టాస్క్ ఇస్తారా లేదా మీరు ఏమన్నా మార్చుకోదలుచుకున్నారా ఆ పర్సన్ ఆ వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఆయన సంజన గారు చేస్తున్నారు, ఆవిడకి ఇచ్చారు. లేదా మీరు ఏమన్నా ఈసారి సంజన గారు కాకుండా ఇంకెవరికైనా ఇస్తారా అని చెప్పేసి మార్చుకునే ఒపీనియన్ కూడా ఇచ్చారు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు నీట్ గా అంతా మాట్లాడుకొని సెట్ అయిపోద్దిలే, స్మూత్ గా సాగిపోద్దిలే అనుకున్న టైంలో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే, అంటే ఆ బ్యాడ్జెస్ ఇచ్చారు, కుక్ అండ్ క్లీనింగ్, స్వీపింగ్ ఆ బ్యాడ్జెస్ ఇచ్చారు. అండ్ వీళ్ళు వచ్చేసి మానిటర్స్ కదా, వీళ్ళకి బ్యాడ్జ్ ఇచ్చారు. అండ్ ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు వర్క్స్ అనేది ఆ బ్యాడ్జెస్ ఇచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ నేనే క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు కొద్దిగా బిహేవ్ చేశాడు, ఓవర్ యాక్షన్ అని నాకు అనిపించింది. కానీ కొద్దిగా అనిపించింది, కానీ ఆయన అలా ఏమన్నా
నిజంగా ఆయనే నాది లేదంటే ఆయన టోటల్లీ ఫుల్ స్క్రిప్టెడ్ గా ఆయనే ప్రిపేర్డ్ గా ఉన్నాడా అని చెప్పేసి అయితే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అసలు ఓపెన్ అవ్వట్లేదు. కనీసం చూసే మనకు కూడా ఆయన గురించి పూర్తిగా వీళ్ళు చూసే ఆడియన్స్ కే నా గురించి ఒక అంచనాకు రాకూడదు అన్న ఇదితో ఆయన ఆడుతున్నాడు గేమ్. స్ట్రాటజీ ఆయన మీద ఆయనే వాడుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అది బోల్తా పడకపోతే బాగుంటది. అండ్ ఇక్కడ మధ్యలో మీరు గమనిస్తే ఈ టాస్క్ మధ్యలో సంజన గారు నేను మార్నింగ్ 8 o'clock కి లేసి అన్ని చేసేసాను. అదే ఇంకా వాళ్ళకి రేషన్ రాలేదు, ప్రెసెంట్ చాయ్ కాఫీ ఉంది కదా, అది నేను చేసుకున్నా, నా వర్క్ స్నానం చేసి వచ్చి అందరికి లేపి హాట్ వాటర్ ఇచ్చాను, అన్ని చేశాను అని చెప్పింది ఆవిడ. నాకు అర్థం కాంది బిగ్ బాస్ అసలు టైం ఉండదు కదా, ఆవిడ 8 o'clock అని ఊహించుకొని చెప్పిందా లేకపోతే ఇక్కడ కూడా ఏమన్నా గందరగోళాలు జరుగుతుందా నాకు తెలియదు, నాకు అర్థం కాదా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలి నేను ఏమనుకుంటున్నారు. అండ్ అదే అగ్ని పరీక్షలో జరిగినట్టు ఏమైనా జరుగుతుందేమో నాకు కొద్దిగా ఈ చిన్న బుర్రకి తట్టింది, అందుకనే మీకు చెప్తున్నా. ఆయన గార్డెన్ నచ్చలేదంట ఆయనకి, ఎవరికి, బిగ్ బాస్ కి. ఎందుకంటే మార్నింగ్ డాన్సర్స్ వచ్చినప్పుడు అవన్నీ పార్టీ బాంబ్స్ అన్ని పేల్చారు, చెత్తగా ఉంది. ఆయన వెంటనే స్టార్ట్ చేశాడు, ఆయన గార్డెన్ నచ్చలేదని చెప్పేసి ఇమాన్యుయల్ ఇంకెందుకు లేటు మీ ఆయుధాలని తీసుకొని వచ్చి ఊడ్చేయండి అని చెప్పాడు బిగ్ బాస్. నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను కూర్చొని ఆయన మాటలకి. అంటే బిగ్ బాస్ సీరియస్ గా ఉన్న మనిషి కొంచెం జోక్ గా నవ్వుతూ మాట్లాడితే మనకు ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేస్తుంది. ఇంకా ఆయన మానిటర్ బ్యాడ్జ్ రాకుండానే మధ్యలో మాట్లాడాడని చెప్పేసి ఈయన హరీష్ గారు అయితే మనీష్ మీద అరిచేశాడు, నీకు బ్యాడ్జ్ ఉందా, నీ బ్యాడ్జ్ ఉంటే నువ్వు మాట్లాడు, కూర్చో అని చెప్పేసి అయితే అరిచేశాడు. కొద్దిగా సీరియస్ అయ్యాడు. అండ్ సరే ఇంకా సోల్జర్ వచ్చేసి కొద్దిగా వచ్చి సంజాయించాడు, అలా కాదు ఇలా అని చెప్పి సంజాయించాడు. ఓకే, బాగానే నడిచింది అక్కడ వరకు. ఇక్కడ కూడా ఆయన ఈ టాస్క్ లో కూడా భలే నేనే క్యాప్టెన్, నేనే హౌస్ కి అంతా ఎవ్రీథింగ్ అని అనుకున్నాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అట్రాక్షన్ ఆఫ్ ది హౌస్ ఇవాళ అంతా మాస్క్ మ్యానే ఉన్నాడు, ఇంకెవ్వరు కనిపించలేదు నాకైతే. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడనా లేకపోతే ఏంటో నాకు తెలియదు కానీ పెత్తనం అంతా నాది, నేనే పెదరాయండి అనుకుని ఆయన ఫీల్ అయిపోయి అందరినీ ఏలేసాడు ఈ రోజు మాత్రం. అండ్ ఫుడ్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారు, మీరు నోటికాడ కూడు లాక్కుంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ కి అయితే. ఆయన పంపించాడు మంచిగానే అందరికి, కానీ ఏంటంటే ఈ మధ్యలో కొద్దిగా వాళ్ళని గెలికితేనే కదా ఆయనకి నామినేషన్స్ లో బాగా వచ్చేది. ఇప్పుడు ప్రోమో పడాలంటే ప్రోమో చూస్తే ఎపిసోడ్ కోసం వెయిటింగ్ చేయాలా, అలా ఉండాలని చెప్పేసి ఇంకా ఆయన ఏంది వీళ్ళకి ఇంకెట్టారా చిచ్చు పెట్టాలి, లేని ఇంత బాగా కలిసిపోయారు, బాగా ఆడుకుంటున్నారు, బాగా నవ్వుకుంటున్నారు అని బిగ్ బాస్ ఓర్చుకోలేక ఫుడ్ దగ్గరే వీళ్ళకి కరెక్ట్ గురి. ఫస్ట్ బాగా ఆకలి మీద ఉన్నారు కదా, పొట్ట కాలిపోతా ఉంటది, ఫస్ట్ వీళ్ళకి నేను పెట్టాలి, పెట్టినట్టే పెట్టి లాగేసుకోవాలన్న రీతిలో ఆయన ఫుడ్ పెట్టేసి అందరూ ఎవరు తినడానికి వీల్లేదు, వాళ్ళే టెనెంట్స్ తినడానికి వీల్లేదు, మీరు తీసుకొచ్చి పెట్టేసేయండి లోపల అంటే ఇంక ఈయన మాస్క్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ నాకు పెట్టకపోయినా పర్వాలేదు కానీ నా బదులు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టండి, నేనైనా ఫుడ్ లేకుండా ఉంటాను అలా అని చెప్పేసి తినక ముందు మీరు పంపించిన తర్వాత తీసుకొచ్చి పెట్టేయండి అంటే నేను పెట్టేవాడిని, నోటి దగ్గర పెడుతున్నప్పుడు మీరు తీసుకొని వచ్చి పెట్టేయమంటే మాత్రం నేను ఊరుకోనని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ అలాగే హౌస్ లో అందరి గురించి ఆలోచించాడు ఆయన, నాకు అనిపించింది. ఓనర్స్ అనే కాదు, నిజంగా ఆ టెనెంట్స్ ఓనర్స్ మొత్తం ఇప్పుడు నేనున్నాను, నా టీం నే, నేను కామనర్ కానివ్వండి సెలబ్రిటీ కానివ్వండి నా టీం నే నేను చూసుకోవాలి అన్నట్టు కాకుండా మాస్క్ మ్యాన్ మాత్రం ఇక్కడ మాత్రము ఆయన నిజంగా బంగారం మనసు అని నాకు అనిపించింది. ఈ ఎపిసోడ్ వరకే, మరి దీన్ని ఫిక్స్ అయిపోకండి మీరు. ఏంటి నెక్స్ట్ మాట్లాడదాం, ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా 15 వారాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి, మనకి చాలా మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం నాకు ఆయన మనసు మంచిది, చాలా బంగారం ఆయన మనిషి అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అందరి గురించి ఆలోచించాడు ఆయన. వాళ్ళ టెనెంట్స్ వాళ్ళు టాస్క్ ఇచ్చారు కదా, వాళ్ళు అక్కడే పడుండాలి, మనం అన్ని పరీక్షలు దాటుకొని మనం ఇక్కడ కూర్చుని టెక్కు చూపించకుండా మనిషి అందరితో కలిసిపోవడం, కలివిడిగా ఉండడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇన్ని కూడా అందరూ రిసీవ్ చేసుకుంటూ నీట్ గా అంతా బాగానే కలివిడిగా కలిసిపోయారు. కానీ మధ్యలో ఈ చిచ్చు ఎందుకంటే నామినేషన్స్ కాబట్టి తప్పదు వాళ్ళకు కూడా. కానీ టాస్కులు వస్తేనే విశ్వరూపాలు బయటపడతాయి, అది మాత్రం మర్చిపోవద్దు. మాటల వరకు బానే ఉంటది, ఇంకా తూటాలు అయ్యేది ఆ మాటలు టాస్కుల్లో, నామినేషన్స్ లోనే. అండ్ ఓవరాల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నాకు చాలా ల్యాగ్ గా అనిపించింది. అండ్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. కానీ ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ ఎపిసోడ్ లో భరణి, ఇమాన్యుయల్, రీతు అండ్ తనూజ ఈ నలుగురు లేకపోతే ఫస్ట్ ఎపిసోడే తుపుక్ అయిపోయేది. నిజంగా ఈ నలుగురే ఎంటర్టైన్ చేశారు, ఈ నలుగురే అన్ని చేశారు ఈ ఎపిసోడ్ లో. కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి, హౌస్ ఆఫ్ టోటల్ అట్రాక్షన్ మాత్రం ఆ 9 అయి తర్వాత మాస్క్ మ్యాన్ ఈ రోజు మాత్రం ఫుల్ గా బాగున్నాడు మనిషి. రేపటి నుంచి ఎలా ఉంటాడో చూడాలి. ఇంకా మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ రేపు మాక్సిమం నామినేషన్స్ అయితే అంతగా మరి అంత ఫైర్ మీద అయితే ఉన్నాయని చెప్పి మనకైతే వచ్చింది టాక్. కానీ ఆడేం అంత సీన్ లేదు. అది కూడా నేను చెప్తాను చూడండి, ఓనర్స్ అందరూ కలిసి ఒక్కరిని నామినేట్ చేయాలి టెనెంట్స్ లో. అది వీళ్ళు ఏకాభిప్రాయం మీదకి వచ్చి వాళ్ళు ఎవరిని నామినేషన్స్ లో పెడుతున్నారని ఒక పేరు పెట్టాలి, ఒక పేరు చెప్పాలి. వీళ్ళందరూ ఏంటంటే బాగా డిస్కస్ చేసుకుని సంజన గారి పేరు అయితే చెప్పేశారు. సంజన గారు డైరెక్ట్లీ నామినేటెడ్. అండ్ చూద్దాం, మేబీ అందరి ఊహలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ వీక్ వెళ్ళేది సంజన గారు, సెకండ్ వీక్ వెళ్ళేది ఫ్లోరా సైని, అండ్ ఇలా కొన్ని మీమ్స్ అయితే వస్తున్నాయి బయటికి. కానీ
ఆబ్వియస్లీ ఆంటీసే ముందు బయటకు వస్తారు, అది మనకు తెలుసు. ప్రతి సీజన్ లో, లాస్ట్ సీజన్ లో కూడా విజిల్ దగ్గర బేబక్కని తరివేశారు ఇంట్లో నుంచి, మనం చూసాము. కానీ చూద్దాం ఈసారి ఏం జరుగుతుంది. ఏదో ఊహకన్న మార్పులు అన్నారు, అవి ఎంత దూరం పోతాయి ఏంటి నాకు తెలియదు. మోస్ట్లీ క్లియర్ గా అండ్ నామినేషన్స్ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ తో రేపు నేను మీతో మాట్లాడతాను. అండ్ నిజంగా చెప్తున్నా, ఈ రోజు ఎపిసోడ్ నాకైతే అంతేం అనిపించలేదు, అక్కడ అంత సీన్ లేదు. జస్ట్ ఏదో చేయాలనుకున్నారు ఎపిసోడ్ లో, కానీ ఏమి అక్కడ బీబీ టీం వల్ల అయితే ఏం కాలేదు, సాధ్యం కాలేదు. జస్ట్ కొంచెం బోరింగ్ అనిపించింది. కానీ ఇంక మనం మాట్లాడాలి కాబట్టి నేను చూశాను ఓపిక్ గా కూర్చొని ఎపిసోడ్ అంతా, ఇంకేం లేదు. లైవ్ అయితే మొత్తం డొల్ల. నా మాట విని మాక్సిమం లైవ్ చూడొద్దు, ఎందుకనంటే కాకపోతే మీరు ఏమన్నా పనులు చేసుకుంటుంటే పాటలు వినుకునే బదులు లైవ్ పెట్టుకోండి. వాళ్ళు గొడవ లేదా సో తింటా ఉండొచ్చు, పక్కన మనుషులు మాట్లాడినట్టు ఉంటది, అంతే, ఇంకేం ఉండదు. కాకపోతే మన సమాధానం ఇవ్వద్దు. మనం మూగ మనుషులము, వాళ్ళు అదా ఉంటారు రేడియో వాగినట్టు. మాక్సిమం అందరు ఎపిసోడ్ కే ప్రిఫర్ చేయండి, లైవ్ అసలు చూడొద్దు, వేస్ట్. లైవ్ లో ఏమీ లేదు అసలు. కనీసం వాళ్ళు ఇంకో విషయం, ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు కెమెరాతో మాట్లాడే వాళ్ళు వస్తున్నారు. ఇదేంటో విచిత్రంగా నాకు అర్థం కావట్లేదు. కెమెరానే వాళ్ళ ప్రపంచం సీజన్ అయ్యేదాకా, ఐ మీన్ వాళ్ళ హౌస్ లో ఉండేదాకా అన్న ఫీలింగ్ తో ప్రతి ఒక్కరు కెమెరాతో మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకరు వస్తున్నారు. పాపం ఈ రోజు మాస్క్ మ్యాన్ ఏడ్చారు కూడా, నాకు చాలా బాధ చేసింది నిజంగా. ఆయన ఏడ్చాడు, ఎందుకనంటే ఫుడ్ విషయంలో ఆయన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను మీ అందరి కోసం ఆలోచిస్తున్నాను కానీ నాకు మాత్రం ఎవరు మీరు సపోర్ట్ చేయట్లేదు. ఆయన కామనర్స్, ఆయన ఓనర్సే ఆయన సపోర్ట్, అంటే ఆయన టీమ్మేట్స్ ఆయనకు సపోర్ట్ చేయట్లేదు, బాధపడ్డాడు. కానీ డెమోన్ పవన్ వచ్చి ఆయన ఓదార్చాడు. ఇట్లా నేను అందరి గురించి ఆలోచిస్తాను, కానీ ఒక్కసారి తేడా వస్తే మాత్రం బిగ్ బాస్ మీకు తెలుసు నా సంగతి అని చెప్పేసి బిగ్ బాస్ కూడా చెప్పాడు ఆయన సంగతి ఏం తెలుస్తాను నాకు తెలుసు ఇంకా చెప్పాడు ఆయన. ఇదే మాట చెప్పాడు కూర్చొని, నేను ఏడుస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది, కానీ ఒకసారి నేను తిరగబడితే మాత్రం నా సంగతి తెలుసు బిగ్ బాస్, మీకు నా సంగతి తెలుసు, ఇలాగే చెప్పాడు ఆయన టోన్ లో. నేను అనుకున్నా అమ్మ, నేను ఒక రోజుకే సరే చూద్దాం ఇంకా ఉన్నాయి కదా, నాకు అలా అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్ చెప్పాను కదా అంతే, నాకు నచ్చలేదు. అండ్ అలాగే కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఎపిసోడ్ ఇంకా నేను ల్యాగ్ చేయదలుచుకోలేదు ఈ వీడియోని, దీని గురించి మాట్లాడి. అండ్ ఆ అప్డేట్స్ అన్నింటినీ కలిపి ఇంకొక వీడియో తీసి నేను మీకు పెడతాను. అండ్ అందరూ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని మరి చూడండి నా వీడియోని. అండ్ అలాగే మీకు ఫస్ట్ డే పైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి, తెలుసుకోవాలి నేను. అండ్ ఇంకేమున్నాయి, ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.